పొన్నాల లక్ష్మయ్య గారు. సార్, ఈ పొన్నాల అనేది సర్నేమ్ కదా సార్? దేన్ని బేస్ చేసుకోవచ్చు? ఇంటి పేరు, ఫ్యామిలీ తరతరాలుగా వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. ఎందుకంటే మా కుటుంబంలో మొట్టమొదటి 10వ తరగతి దాటి చదివిన వాడిని నేను, మా అన్నయ్య. అన్నయ్య పేరు ఏం చేస్తారు? వెంకటరామ నరసయ్య. అంటే మా తండ్రి తాతలు, తాతల తాతలు చదువుకున్న వాళ్ళు కాదు, జీతగాళ్ళుగా వ్యవసాయ కార్మికులుగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈ పొన్నాలు అనే పదం ఎలా వచ్చిందో వాళ్ళు ఎవరికి చెప్పలేదు, మరి నాకు తెలియదు. అందుకోసం ఉండిపోయింది, రూట్స్ గురించి అలా ఉండిపోయింది. అలా పొన్నాల లక్ష్మయ్య అనేది ఉండిపోయింది. అంటే పొన్నాల అనేది ఉండిపోయింది, అందులో లక్ష్మయ్య వచ్చాడు ఈ మధ్య. లక్ష్మయ్య అనేది ఎవరికి తెలుసు, కానీ పొన్నాల అంటే ఫెమిలియర్ అనమాట. ఫెమిలియర్ ఎవరిని అడిగినా పొన్నాల ఎవరు అంటే ఒకటే చెప్తారు, నీటి పారుదల శాఖ మంత్రి. చాలా నేమ్ వచ్చింది ఆ విషయంలో. మధ్య సాంకేతిక పరిజ్ఞానం బాగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో, కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత దూసుకుపోతున్న నేపథ్యంలో, ఒక ప్రజాప్రతినిధిగా కీలకమైన శాఖలు ప్రభుత్వ రంగంలో నిర్వహించినందుకు, ఆ తర్వాత బయట చట్టసభల్లో నా వాదం కాదు, పార్టీ వాదాన్ని, పార్టీ పథకాలను, ప్రభుత్వ పనితీరును విడమర్చి చెప్పే అవసరం దొరికిన వాడిగా బహుశా పొన్నాల చాలామందికి తెలిసి ఉంటుంది. అది పొన్నాల లక్ష్మయ్య గారు అంటే తెలుగువారే, అచ్చమైన తెలుగువారే. కానీ తెలుగు కన్నా ఆయన ఇంగ్లీష్లోనే అనర్గళంగా మాట్లాడుతుంటారంటారు, ఎందుకలా? అనర్గళంగా నేను తెలుగులో మాట్లాడతాను, తెలంగాణ యాసలో మాట్లాడతాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది బాగుంది అనుకుంటే అది మీ అభిప్రాయం, కానీ నేను ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఇంగ్లీష్లో ఇంకా బాగా స్పీడ్గా మాట్లాడతారు, తెలుగులో అయితే కొద్దిగా నెమ్మదిగా. అంటే ఎప్పుడైతే అంటే అమెరికాకి వెళ్ళడం, అక్కడ పనిచేయడం, ఇంకోటి ఏంటంటే హై స్కూల్లో కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చేవాడిని. అంటే అంతటా ఫస్ట్ సెకండ్, కానీ ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సంపాదించేవాడిని. తర్వాత తెలుగు మీడియం అయినా సైన్స్ సబ్జెక్టులు ఆంగ్లంలో రాసేవాడిని. అంత మాత్రం చేత ఆంగ్లం బాగా వచ్చిందని నేను అన్నాను. ఎలా సాధ్యమైంది? మీరు మీ తండ్రులు వాళ్ళంతా కూడా జీతగాలుగా పనిచేసేవారు, అది ఇది అంటున్నారు. అంటే ఎలా సాధ్యమైంది? అంటే పట్టు ఒకటి పేదరికం, నిరక్షరాస్యత, ఈ రెండు వ్యక్తి అభివృద్ధి కానీ ముందుకు కానీ పోవడానికి అడ్డంకులుగా ఉంటాయి. పేదరికం, చదువుకోలేకపోవడం సమాజంలో చిన్నచూపు చూపడతారు. డబ్బు, విద్య, ఈ రెండు చాలా అవసరం. పుట్టిన ప్రతివాడు ప్రతిభతో పుట్టడు, కానీ అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎదిగే దృష్టాంతాలు మనకు కనపడుతున్నాయి. ఆ దిశలోపట బహుశా నాకు అవకాశం కల్పించబడ్డది. అది ఆనాటి ప్రభుత్వాలు పేదరికంలో ఉన్న పిల్లలకు ఇచ్చిన ప్రోత్సాహం, స్కాలర్షిప్స్. ఎందుకంటే మా అమ్మ 2 అణాల కూలీగా పనిచేసింది. 2 అణాల కూలీగా పనిచేసింది. ఒకవైపు పేదరికంలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అనే ప్రశ్న. రెండవది, చదువుకోకపోతే గత్యంతరం లేదు, సమాజం గుర్తించదు అనేది రెండవ అంశం. ఈ పట్టుదల మీద మనం ఏం తక్కువ అనే పోటీతత్వం కానీ, ఎవరికి తీసిపోము అనే కసి ఏతో చదవడం కానీ లేకుంటే పైకి రావడానికి కానీ కొంత ఊరట కలిగించింది. సామాజిక కోణం అడ్డు రాకూడదు, సామాజిక కోణం ప్రతిభకు ఏనాడు కూడా కొలమానం కాదు అనేది మనసులో బాగా రంగరించి, అవమానాలు, అవహేళనలు ప్రాతిపదికగా, పునాదులుగా సామాజిక కోణం లోపట ఈ కసితో ముందుకు రావాలనే తపన, ఆ పట్టుదల పేదరికం,
సామాజిక కోణం ఈ రెండు పునాదులుగా నిలిచాయి కాబట్టే పట్టుదలతో ఈ మాత్రం చదువుకోగలిగాం. తెలుగు మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు అని ఇప్పుడు మాకు అర్థమైపోయింది. అంటే మీరు చెప్పిన ఇప్పుడు అంశాలు అన్నీ కూడా బాగా మేము కూడా ఆకలింపు చేసుకున్నాం, అర్థమైపోయింది మాకు. భావ వ్యక్తీకరణ ఒకటైతే భావ వ్యక్తీకరణ లోపటి భాష హృదయ స్పందన ఉంటుంది. పేదవాడిగా పడ్డ బాధలు, సామాజిక కోణ అవహేళనలు భాష ద్వారా ప్రకటింపబడతాయని నేను అనుకుంటున్నాను. పొన్నాల లక్ష్మయ్య గారికి సాంకేతిక పరిజ్ఞానమే కాదు పాండిత్యం కూడా ఉందనేసి చెప్పగానే చెబుతున్నారు. దీనికి కారణం ఉంది, దీనికి కూడా కారణం. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తుంటాను, యాజ్ ద థాట్స్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ద పర్సన్ సో ది సొసైటీ అండ్ ది నేషన్ అని. అంటే మన ఆలోచనలు ఏ రకంగా ఉంటే ఆ ఆలోచనలకు అనుగుణంగా మన వ్యక్తిత్వాలు రూపుదిద్దుకోబడతాయి. అందులో భాగంగా చిన్నప్పుడే ఏమైంది అంటే, మేము పేదరికం, మా ఊళ్ళో మా టీచర్లకి ఉదయాన్నే పాలు పెరుగు పోసే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళకి అందజేయడం, కొన్ని సందర్భాలలో పాఠశాల ఉపాధ్యాయుల ఇంట్లోనే భోజనాలు చేయడం. మా అమ్మకు తోడుగా ఉండడానికి 3వ తరగతి 4వ తరగతిలో నేను గ్రంథపాలకుడిగా, లైబ్రేరియన్గా ఊళ్ళో ఒక 20-25 మంది యువకులు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, కొద్దిగా ఫార్వర్డ్ లుకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మాదొక చారిత్రాత్మకమైన గ్రామం, హిస్టారికల్ గ్రామం, సర్దార్ సర్వాయి పాపడు పుట్టిన ప్రదేశం. ఆ గడ్డ కొంత ఇది రాడికల్ థింకింగ్ అని, లేకుంటే మార్పు కోసం ఎక్స్ప్లాయిటేషన్ ఎదిరించే గడ్డగా చరిత్రలోకి ఎక్కింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.